నిన్ను అడిగేవారు కానీ నిన్ను ఆపేవారు కానీ ఎవరు లేరు. మా ఫుల్ సపోర్ట్ నీకే. కారణం పౌలు గారు ఎలాంటి వారంటే ధర్మశాస్త్రం అంటే తనకు ప్రాణాధారం. పౌలు గారిని కూర్చోబెట్టి, పౌలు ఇలా అయితే మన యూద మతం ఏమైపోద్ది, ఎవరో క్రీస్తు అంట, ఆ క్రీస్తు బోధ చేస్తున్న వారిని బట్టి యూద మతంలోంచి క్రైస్తవుల్లోకి మారిపోతున్నారు. అలా అయితే మన యూద మతం ఏమైపోవాలి, మన ఆచారాలు ఏమైపోవాలి, మన కట్టుబాట్లు ఏమైపోవాలి, మన పితృపరంపర ఆచారాలు ఏమైపోవాలి. పౌలు మనం కాముగా ఉంటే వీల్లేదు, మనం చూస్తూ ఊరుకుంటే మన యూద మతం, యూద జాతి అంతరించిపోతుంది, కనుమరుగైపోతుంది, నువ్వు ఊరుకోవడానికి వీల్లేదు అని చెప్పి పౌలు గారిని కూర్చోబెట్టి, పౌలు గారిని రెచ్చగొట్టి ఒక ఉన్మాదిలాగా, ఒక ఉగ్రవాదిలాగా మార్చేశారండి. కూర్చోబెట్టి ఆ రోజు పౌలు గారికి విషాన్ని నింపేశారండి. అందుకనే పౌలు గారు అంత క్రోధము, అందుకనే అంటాడు అపోస్తల కార్యాల్లో మనం చూసాం కదా 26వ అధ్యాయంలో, నేను క్రోధము కలిగిన వాడినై ప్రభువుని వారి చేతే దూషించేటట్లుగా బలవంతం చేస్తున్న వాడిని అని చెప్పి ఆ రోజు అగ్రిప్పు రాజుతో పౌలు గారు చెప్తూ ఉంటారు. నేను ఇలాంటి వాడిని, కారణం నా వెనకాల ఉన్న వీరు ధర్మశాస్త్ర ఉపదేశకులు కావచ్చు, యాజకులు కావచ్చు, యూద ప్రధానులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారిని నన్ను కూర్చోబెట్టి మీ వెనకాల మేమున్నాం, వెళ్ళు, ఏం చేస్తావో చేయి, ఏం చేస్తావు, ఎలా చేస్తావు నీ ఇష్టం, కానీ క్రైస్తవంలోంచి, యూదా మతంలోంచి క్రైస్తవులుగా వెళ్ళిన వారు మాత్రం బతకూడదు, వారిని చంపేయి, వారు బ్రతికి బట్ట కట్టకూడదు, వారు భయపడిపోవాలి అని చెప్పి పౌలు గారిని కూర్చోబెట్టి ఒక ఉన్మాదిగా, ఉగ్రవాదిలా, క్రోధం కలిగిన వాడిగా పౌలు గారు ఎలా అయిపోయారంటే క్రైస్తవుల్ని చంపటం తనకి ప్రాణాధారం అయిపోయిందంటండి. అంటే క్రైస్తవులు చంపలేకుండా, క్రైస్తవుల్ని తిట్టకుండా, క్రైస్తవుల్ని హింసించకుండా, క్రైస్తవుల్ని మాటలు అనకుండా, క్రైస్తవుల్ని చంపకుండా తన ప్రాణం ఉండేది కాదు. తన ప్రాణాన్నైనా పోగొట్టుకుంటాడు కానీ క్రైస్తవులు మాత్రం బ్రతకనివ్వడు. అంత క్రోధము కలిగిన వాడే ఒకప్పుడు క్రీస్తులోకి. అలాంటి ఈ పౌలు యేసుక్రీస్తు ఈ పౌలును దర్శించినప్పుడు మారిపోతాడండి. బైబిల్ అన్నా క్రీస్తు అన్నా, బైబిల్ వాక్యం అన్నా, యేసుక్రీస్తు అన్నా గిట్టని ఈ పౌలే క్రీస్తు ఒకరోజు ఆయన దమస్కు మార్గంలో దర్శించినప్పుడు ఆ తర్వాత చేస్తాడండి సేవ. ఆయన మళ్ళీ బైబిల్లో ఆయన చేసినంత సేవ ఎవ్వరూ చేయలేదని చెప్తారు. ఒకప్పుడు క్రీస్తు అంటేనే గిట్టనివాడు, ఒకప్పుడు క్రీస్తు అంటేనే మండిపడిపోయేవాడు, బైబిల్ అంటేనే గిట్టనివాడు. ఆ తర్వాత ప్రభు తనతో మాట్లాడిన తర్వాత ఒకప్పుడు క్రైస్తవుని చంపడమే ప్రాణాధారంగా భావించిన ఈ పౌలే క్రీస్తుని విశ్వసించిన తర్వాత క్రీస్తే తన ప్రాణాధారంగా అయిపోయిందండి. ఒకప్పుడు సన్నహరేడైన సభలో నాకు ఒక గురి ఉంది, ఆ సభలో ఒక సభ్యుని కావాలని చెప్పి గురి ఉంది అని చెప్పి ఆయన పరుగులు పెడుతున్నప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆయన కోసం ఒక మాట అంటాడండి, నాకు ఈ లోకంలో ఏవేవైతే లాభకరంగా, ఏదైతే నాకు ప్రాఫిట్గా, ఏదైతే నాకు అధికారంగా, ఏదైతే నాకు వాంఛగా ఉందో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము పెంటగా ఎంచుతున్నానని చెప్పి క్రీస్తులోకి వచ్చిన తర్వాత అంటాడండి ఈ అద్భుతమైన ఆత్మీయుడు. ఒకప్పుడు క్రీస్తుని ద్వేషించిన వాడే, ఒకప్పుడు క్రీస్తుని, నేను కూడా ఒకప్పుడు పాపులుగా ఉన్నాం, ఒకప్పుడు దేవుడికి దూరస్తులుగా ఉన్నాం. కానీ మన పాపులుగా ఉన్నా, దూరస్తులుగా ఉన్నా యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు, ఇప్పటికీ ప్రేమిస్తాడు. నువ్వు ఎంతటి పాపమైనా, నువ్వెంతటి క్రైస్తవ్యం అన్న పడిన వ్యక్తివైనా, క్రైస్తవ్యం అంటే కిట్టనవాడివైనా, ఎవరివైనా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు అందరికీ ప్రభు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు. ఆ రోజు పౌలును ప్రేమించాడు యేసుక్రీస్తు. ప్రేమించి అంటాడు కదా పౌలు, నేను పౌలను నన్ను తన పరిచర్యకు, యేసుక్రీస్తు పరిచర్యకు నమ్మకమైన వాడినని తను ఎంచి ఈ పరిచర్యను నాకు ఇచ్చాడు. ఒకప్పుడు అవిధేయత వల్లే చేశాను, కావాలని చేయలేదు, నేను అవిధేయత వల్లే చేశాను. కానీ ఆ అవిధేయతను ఆయన క్షమించి, ఆ అవిధేయతను మన్నించి
నమ్మకమైన సాధనంగా, నమ్మకమైన పనిముట్టుగా ఆయన నన్ను ఎంచి ఆయన పరిచర్య నాకు ఇచ్చాడు. ఈ పరిచర్య నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఈ పరిచర్య నేను ఆయనే నాకు అప్పచెప్పాడని చెప్పి చెప్తూ ఉంటాడు. ఒకప్పుడు పౌలు యొక్క పరిస్థితి ఎలాంటిది అంటే, క్రైస్తవ్యం అంటేనే కిట్టేది కాదు. కానీ ఒక క్రీస్తుని విశ్వసించిన తర్వాత ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం అని చెప్పి పౌలు గారు నమ్మారు. ఇంకా చివరిగా మనం చూస్తే ఆయన ఎలాంటి స్థితికి వచ్చేసారంటే, ఒక యెరూషలేములోనే కాదండి, అక్కడ ఒక దమస్కు, అంటే యెరూషలేముకి దమస్కుకి కొంచెం చాలా దూరం ఉంటుంది. ఆ దమస్కులో కూడా క్రైస్తవ్యం ఏర్పడుతుంది అని చెప్పి గుర్రం ఎక్కి తనతో పాటు సైన్యాన్ని తీసుకువెళ్ళి అక్కడ అధికారుల చేత ఒక పత్రం రాయించుకొని అక్కడ క్రైస్తవులను అరెస్ట్ చేసి పట్టి తెచ్చి ఆ చెరసాల్లో నెట్టేయడానికి, అక్కడ హింసించి వారిని కొట్టి, వారిని అవసరమైతే చంపి, కొంతమందిని అక్కడున్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ యెరూషలేములో బంధించాలి అని చెప్పి అధికార పత్రాన్ని పొంది తనతో పాటు రోమా సైనికులను తీసుకువెళ్ళి వెనకాల సైన్యాన్ని ఒక యుద్ధానికి వెళ్తున్నట్టే పౌలు గారు ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నట్టే ఆ దమస్కు అనే పట్టణానికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేద్దాము, క్రైస్తవులను హింసిద్దాము అనే సమయంలో మన దేవుడు కాముగా ఉండే దేవుడు కాదు కదా. కరెక్ట్గా ఇంకా దమస్కు కొంచెం దూరంలో ఉండగానే పౌలు గారిని దర్శించారండి. పౌలు గారి జీవితం ఆ క్షణమే మారిపోయిందండి. సౌలు కాస్త పౌలుగా మారిపోయిన తర్వాత అద్భుతమైన ఆత్మీయుడిగా మారాడు. నిన్ను నన్ను కూడా, నువ్వెంతటి పాపమైనా సరే, నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు మార్గంలోకి నువ్వు వచ్చి, ప్రభు నేను పాపిని, నీ మార్గంలో నడుచుకుంటాను, నన్ను క్షమించు, నీ పాప క్షమాపణ పొందుకుంటాను, ఆ నరక శిక్షను తప్పించుకుంటాను ఎవరైతే ఈరోజు అడుగుతారో వారిని దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు సౌలును క్షమించిన దేవుడే ఆ తర్వాత సౌలును పౌలుగా మార్చాడు. ఈరోజు నిన్ను మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పౌలు గారి జీవితంలో మనం చూసాం. ఆయన జీవితం మనందరికీ ఇప్పుడు మారిన తర్వాత, క్రీస్తులో తన జీవితాన్ని మార్చుకున్నాక మనందరికీ ఆదర్శప్రాయుడైనాడండి. మనందరికీ ఆయన ఆదర్శప్రాయుడైపోయాడు. ఒక మాట అంటాడని, నిజంగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటాడు ఒక మాట. ఎంత గట్స్ ఉండాలండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడంటే ఎంతగా తగ్గించుకున్నాడండి, ఎంతగా క్రీస్తులో ఐక్యమైపోయాడండి. ఎంతగా అంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. చావు కోసం కూడా వెనకాడలేదండి. చావుకి తన తల ఒగ్గాడు కానీ, విశ్వాసాన్ని కానీ, తను నమ్మిన నమ్మకాన్ని కానీ వదులుకోలేదు, ఉమ్ము చేసుకోలేదు. అద్భుతమైన పరిచారకుడిగా చరిత్రలో, బైబిల్లో మిగిలిపోయాడండి. కానీ ఒకప్పుడు దూషకుడే, నువ్వు నేను కూడా హింసకుడే, ఒకప్పుడు హానికరుడే. కానీ మార్పు చెందాలనే దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తూ నిన్ను నన్ను ఇప్పటికీ బ్రతికించాడు. అది గమనించి ఆయన మార్గంలో నడిస్తే ఎంత బాగుంటుంది. ప్రార్థిద్దాం. తండ్రి యేసయ్యా, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు ప్రభువా. పౌలు జీవితం మేము ధ్యానించాం. క్రీస్తుకు పూర్వం, క్రీస్తులోకి రాక మునుపు పౌలు గారి యొక్క జీవితం మేము చూస్తే నిష్ప్రయోజనంగా, ఎవరికి అక్కర్లేని జీవితంగా, తను ఏం చేస్తున్నాడో అర్థం కాని జీవితంగా ఉంది. కానీ మిమ్మల్ని తెలుసుకున్నాక తనకు ఒక గురి ఏర్పడింది. ఆ గురి పరలోక రాజ్యం. అది క్రీస్తు ద్వారా తను పొందుకుంటాడని చెప్పి ఈ లోకాన్ని పెంటగాయించాడు. ఈ విషయాన్ని, మీ సత్యాన్ని మేము గ్రహించాం పౌలు గారి జీవితం ద్వారా. ఆయన ఈ ఆత్మీయ సత్యాలను హృదయంలో పెట్టుకొని ఆయన పౌలు గారి వలె ఆయన మీ కొరకు సాక్షులుగా జీవించే కృపాటి భాగ్యం అందరికీ దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీరు చూసినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేశారనుకోండి, దేవుని వాక్యం బ్రదర్ ఇంకా మీరు ఇలా చేయండి, బ్రదర్ మీరు ఇంకా ఇలా చేయండి, లేదా మీరు ఎవరికైనా ఇది షేర్ చేసినా లేదా సబ్స్క్రైబ్ చేసిన వాక్యం ద్వారా అనేక మంది దీవించబడతారు కనుక, వాక్యం అనేక మందికి రీచ్ అవుతుంది కనుక ఈ విషయాన్ని మీరు గమనించి మీ ఆనంద్ కుమార్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఆయన పరిచర్యలో
మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీ వన్. షలోమ్.